హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బ్లూమింగ్ మామ్ వీడియోస్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద విమెన్కి నచ్చే వ్లాగ్. మోస్ట్ ఆఫ్ ద విమెన్కి కాదు, మోస్ట్ ఆఫ్ ద మెన్కి కూడా చాలా ఇష్టం, కానీ వాళ్ళు బయటపడరంతే. అదే స్ట్రీట్ షాపింగ్. స్ట్రీట్ షాపింగ్ అంటే నచ్చలేని వాళ్ళు ఎవరుంటారండి? నేనైతే చాలా ఇష్టంగా చేస్తాను, ఎందుకంటే అన్ని బడ్జెట్లో వస్తాయి కాబట్టి. సో కానీ మనకి బార్గెన్ చేయడం రావాలి అంతే. హైదరాబాద్లో చాలానే ప్లేసెస్ ఉన్నాయి స్ట్రీట్ షాపింగ్కి, కానీ నాకు నచ్చే ఒక ప్లేస్ ఉంది, అక్కడికి ఈరోజు వెళ్తున్నాను. అదేంటో మీరు ఇంకాసేపట్లో చూస్తారు. బై ద వే, మెహందీ ఎలా ఉందండి? నిన్న నైటే పెట్టుకున్నా, చాలా బాగుంది కదా. ఇటేమో సింపుల్గా ఒక చిన్న డిజైన్ పెట్టుకున్నా, ఇటు జస్ట్ ఒక చిన్నగా ఇలా పెట్టుకున్నా అండి. ఎలా ఉందో కమెంట్లో పెట్టండి. సరే, బ్యాక్ టు ద వ్లాగ్. సో మనం అక్కడికి వెళ్ళే ముందు రెడీ అయిపోవాలి కదా. సో లెట్స్ గెట్ రెడీ. చూసారు కదండి, నేనైతే ఇలా సింపుల్గా బేసిక్ హెయిర్ స్టైల్ అండ్ మేకప్తో రెడీ అయిపోయాను. ఎందుకు అని అంటే, మేము స్టార్ట్ అయ్యింది 3:30 to 4 మధ్యలో. కొంచెం స్వెట్టీగా సన్నీగా ఉంటుంది, ఇంకా వీకెండ్ కాబట్టి క్రౌడ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అది మేనేజబుల్గా ఉండాలి అనే థాట్తో ఇలా రెడీ అయ్యాను. ఇంకో డ్రెస్ విషయం వస్తే జీన్స్ వేసుకున్నాను, దట్టు బూట్ కట్ జీన్స్, కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. ఇంకా టాప్ కూడా నేను మింత్రాలో తీసుకున్నాను, అది టోక్యో టాకీస్ బ్రాండ్ నుంచి. చాలా నాకు తక్కువగానే పడింది. సో ఇలా పేరప్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే నేను ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి నా ఫ్రెండ్ని మీట్ అయ్యి కొండాపూర్లో, అక్కడ నుంచి ఆటో పట్టుకొని హైటెక్ సిటీ మెట్రోకి వెళ్ళిపోయాము. ఇంటి నుంచి మెట్రోకి వెళ్లే దారిలో నా స్కిన్ బాగా సన్కి ఎక్స్పోజ్ అయ్యిందండి. దానివల్ల నాకు ఫేస్ పైన రెడ్ ర్యాషెస్ లాగా. ఎవరైతే ఈ సమ్మర్లో బయటకు వెళ్ళి పని చేసుకుంటారో ఆర్ ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటారో వాళ్ళు కొంచెం హైడ్రేటెడ్గా ఉండడానికి ట్రై చేయండి. అంటే టైంకి వాటర్ ఎక్కువగా తీసుకోండి, దానివల్ల మీకు సమ్మర్లో వచ్చే హెల్త్ ఇష్యూస్ ఏవి రాకుండా. ఇంకొక విషయం ఏంటంటే, సమ్మర్లో స్కిన్ కేర్ కూడా చాలా మెయింటైన్ చేయాలి. అంటే టైంకి సన్ స్క్రీన్ రాసుకోవాలి, ఇంకా కొంచెం హైడ్రేటెడ్గా పెట్టుకోవాలి బాడీని. బ్యాక్ టు ద స్ట్రీట్ షాపింగ్ వ్లాగ్. మేమైతే కొండాపూర్లో ఆటో ఎక్కాం కదా. కొండాపూర్ టు హైటెక్ సిటీ మాకు 20 రూపీస్ పర్ హెడ్ తీసుకున్నారు. హైటెక్ సిటీ దగ్గర మేము మెట్రో ఎక్కేసాము. హైటెక్ సిటీ టు MGBS మెట్రో టికెట్ తీసేసుకున్నాము, అది మాకు 45 రూపీస్ పర్ హెడ్ పడింది. సో మేము అమీర్పేట్లో హైటెక్ సిటీ టు అమీర్పేట్ వచ్చి అమీర్పేట్లో మెట్రో చేంజ్ చేసుకొని MGBS దగ్గర దిగేసి, అక్కడ మేము చేసిన తప్పు ఏంటంటే స్టాండ్లో ఉన్న ఆటోని ప్రిఫర్ చేశాము. కానీ మీరు మాలాగా స్టాండ్లో ఉన్న ఆటో కాకుండా MGBS బయటకు వచ్చేసి, అంటే సర్వీస్ ఆటోస్ ఉంటాయి కదా, దాన్ని ప్రిఫర్ చేస్తే మీకు కొంచెం అమౌంట్ తగ్గుతుంది. మాకైతే స్టాండ్లో ఉన్న ఆటో ప్రిఫర్ చేయడం వల్ల 150 రూపీస్ తీసుకున్నారు. 150 రూపీస్కి 1 రూపీ కూడా తగ్గనన్నారు. ఫైనల్గా మదీనా మార్కెట్ వచ్చేసామండి. మదీనా మార్కెట్ అంటే ఏదేదో అనుకున్నాం, కానీ అక్కడంతా లేదు. ఎందుకంటే మేము వెళ్ళిన రోజు ఫుల్ పవర్ కట్ ఉంది, దాంతో సరిగా షాపింగ్ చేయలేకపోయాము. ప్లస్ కలెక్షన్ కూడా పెద్దగా ఏం లేదు, ఏదో నార్మల్గా ఉంది. కొంచెం తక్కువ ప్రైజెస్కి కావాలని అంటే అక్కడ వెళ్ళొచ్చు, కాకపోతే కలెక్షన్ మాత్రం ఎక్కువ ఉండదు. మాకైతే మదీనా మార్కెట్లో షాపింగ్ కొంచెం డిస్సాటిస్ఫాక్షన్గా ఉంది. ఎందుకనంటే ఆ రష్కి మనకి ఏదైనా ఒక ఐటెం నచ్చి ఒక షాప్లోకి వెళ్ళి మనం ఆ ఐటెం చూపించమని అడిగితే మన టర్న్ రావడానికి చాలా టైమే పట్టేస్తుంది. అంత రష్లో కూడా మేము మాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసేసుకొని చార్మినార్ వైపు వెళ్తున్నాము. చార్మినార్ వైపు వెళ్ళేసరికి అక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువ
ఉంది. ఇంకా చార్మినార్ ముందు ఈ ఇయర్ రింగ్ షాప్ చాలా బాగుంది. ఎందుకంటే అక్కడ చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది. ప్లస్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మనకి చూస్ చేసుకోవడానికి. మేమైతే ఒక 2-3 పేర్స్ తీసేసుకొని చార్మినార్ దగ్గరికి వెళ్ళిపోయాము. చార్మినార్ని చూస్తే చాలా స్టన్నింగ్గా, అసలు కళ్ళు రెండు సరిపోలేదు. ఎంత బ్యూటిఫుల్గా దాన్ని డెకరేట్ చేశారంటే ఇండియన్ ఫ్లాగ్ థీమ్లోని, అసలు నాకు చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు, అంత బాగుంది. అసలు వీడియోలో కూడా చాలా బాగా కనబడుతుంది. తర్వాత లాడ్ బజార్కి వెళ్ళిపోయాము. లాడ్ బజార్లోని ఎందుకో షాప్స్ అన్నీ ఓపెన్ చేయలేదు, మేబీ వీకెండ్ అని ఏమో. మాకైతే ఇప్పుడు రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ ట్రెండ్ అవుతున్నాయి కదా, అవి ఒకసారి ప్రైస్ కనుక్కొని తీసుకుందామని వెళ్ళేసరికి అక్కడ ప్రైస్ వచ్చేసి 180 రూపీస్ డజన్ అని చెప్పారు. అంత వర్త్ అనిపించలేదు నాకు. రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అక్కడ కొంచెం వీక్గా ఉన్నాయి. సో బ్యాంగిల్స్ కావాల్సినవి కూడా తీసేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం, టైం ఆల్రెడీ 9 అయిపోయింది అనేసి స్టార్ట్ అయిపోయాము. Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world, broken but strong, gotta move on. You are not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. మేమైతే చార్మినార్కి వెళ్ళేటప్పుడు చేసిన తప్పుని మళ్ళీ చార్మినార్ నుంచి రిటర్న్ అయినప్పుడు చేయకూడదు అని అనుకొని మదీనా మార్కెట్ వరకు నడుచుకొని వచ్చి అక్కడే స్టాండ్లో ఆటో కాకుండా డైరెక్ట్ సర్వీస్ ఆటోతో మాట్లాడితే వాళ్ళు 100 రూపీస్కి MGBS మెట్రో స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తా అని చెప్పారు. అలానే MGBS మెట్రో స్టేషన్ దగ్గర దిగి అక్కడ హైటెక్ సిటీకి మెట్రో ఎక్కేసాం. నేను ఇంటి దగ్గర నుంచి మధ్యాహ్నం 3:40 కల్లా స్టార్ట్ అయ్యానండి. నాకు మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి నైట్ 11:50 అలా అయి ఉంటుంది. సో నాకు ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే చార్మినార్లో షాపింగ్ అంత సాటిస్ఫైడ్గా అనిపించలేదు. 10కి అయితే 5 వరకు రేటింగ్ ఇవ్వచ్చు, అంతకు మించి నాకు అనిపించలేదు. మేబీ అది పర్సన్ టు పర్సన్ డిఫర్ అవ్వచ్చు. ఇదేనండి చార్మినార్ స్ట్రీట్ షాపింగ్ బ్లాగ్. ఈ వీడియో కనుక మీకు వర్త్ అనిపిస్తే, ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే ఏం చేయాలో తెలుసు కదండి, కమెంట్ చేసి ఎలా ఉందో చెప్పండి. అంతేకాకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లు మీ బ్లూమింగ్ మామ్. Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world.